ఇక ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ ట్రైన్ ఓ గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు. జైరామ్ నగర్ స్టేషన్లో ఈ ప్రమాదం జరిగింది. కోర్బా ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలును ఢీకొట్టింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ ట్రైన్ ఓ గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు. జైరామ్ నగర్ స్టేషన్లో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. కోర్బా ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలును ఢీకొట్టింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలంలోని దృశ్యాలు చూస్తుంటే భయంకరంగా కనిపిస్తున్నాయి. ప్యాసింజర్ రైలు గూడ్స్ ట్రైన్ ఢీకొట్టి పైకి ఎగిరింది. ఆ తర్వాత అనేక కోచ్లు పట్టాలు తప్పాయి. ప్రస్తుతం రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బిలాస్పూర్ నుంచి మెడికల్ యూనిట్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఇప్పటికే బాధితులను ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. स्टेशन के पास ప్రస్తుతం ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నట్టు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలియజేశారు. ఇది చాలా ముఖ్యమైన ట్రాక్ అని వెంటనే క్లియర్ చేసే పనిలో ఉన్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ రూట్ లో ప్రయాణించే పలు రైళ్లను డైవర్ట్ చేశారు. अमन रेस्टोरेंट का जो है उनका खाना पड़ेगा सामने ఇక ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ప్యాసింజర్ ట్రైన్ ఓ గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, అసలు ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? అధికారులు ప్రాథమికంగా ఏం నిర్ధారించారు? మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయా? రాష్ట్రంలోని బిలాస్పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ప్యాసింజర్ ట్రైన్ ఒక గూడ్స్ ట్రైన్ ను ఎదురెదురు వచ్చి ఢీకొట్టినట్లు ఈ ప్రమాదంలో ఇప్పటికే 6 మరణించగా మరొక 30 మంది తీవ్రంగా అయితే గాయపడ్డట్టుగా అక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులు కూడా చెప్తా ఉన్నారు. జైరామ్ నగర్ స్టేషన్ లో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. అయితే కోర్బా ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలును ఢీకొట్టింది. ప్రస్తుతానికి అయితే అక్కడ కొన్ని సహాయక చర్యలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రమాద స్థలంలో ఉన్నటువంటి దృశ్యాలను కనుక చూస్తున్నట్లయితే అత్యంత భయంకరంగా అయితే కనిపిస్తా ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ ఏదైతే మనకి గూడ్స్ ట్రైన్ ఉందో ఆ ట్రైన్ పైకి పూర్తిగా ప్యాసింజర్ ట్రైన్ బోగీలు కూడా వెళ్లి పడిపోయినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే తర్వాత అనేక కోచ్లు వెనకాలన్నటువంటి ప్యాసింజర్ కోచ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పట్టాలు తప్పిపోయాయి. మొత్తం ఇంకా కూడా రెస్క్యూ టీమ్స్ అయితే ఘటనాస్థలానికి చేరుకొని సహాయ చర్యల్లో అయితే నిమగ్నమయ్యారు. బిలాస్పూర్ నుంచి మెడికల్ కు సంబంధించినటువంటి యూనిట్స్ అన్ని కూడా ఘటనా స్థలానికి అయితే చేరుకుంటా ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది బాధితులను కూడా క్షతగాతులను కూడా ఆసుపత్రికి అయితే తరలించారు. గాయపడ్డ వారిలో పలువురు పరిస్థితి అంటే 30 మంది పరిస్థితి అంతా విషమంగా ఉన్నట్టుగా కూడా మంది రైల్వే అధికారులు చెప్తా ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రమాద తీవ్రత అనేది ఎక్కువగా కూడా కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు ఆ ట్రాక్ కు సంబంధించి ఇప్పటికే పునరుద్ధరణ పనులు కూడా కొనసాగుతున్నట్టుగా సౌత్ ఈస్ట్ సంబంధించినటువంటి రైల్వే అధికారులు కూడా చెప్తా ఉన్నారు. విజయ్, ఆ ట్రాక్ కి సంబంధించి అది చాలా ముఖ్యమైన ట్రాక్ కాబట్టి పునరుద్ధరణ వేగంగా జరగాలి అంటూ అధికారులు పునరుద్ధరణ పనులను చేపడుతున్నారు. మరి అంత మెయిన్ ట్రాక్ అయినప్పుడు అసలు ఈ ప్రమాదం ఏ విధంగా చోటు చేసుకుంది? దీనికి సంబంధించి ఏమంటున్నారు? అంటే ఆ ట్రాక్ కి సంబంధించి మొత్తం అక్కడ ఎన్ని ట్రాక్స్ ఉన్నాయి? ఒకే వేలో వెళ్లాల్సిన ఆ ట్రైన్ అంటే ప్యాసింజర్ ట్రైన్ గూడ్స్ రైలు ఎందుకు ఢీకొనాల్సి వచ్చింది? అసలు గూడ్స్ రైలు ఏ ట్రాక్ పైన ఉంది? ఎస్, 2 రైళ్లు కూడా ఒకే ట్రాక్ పైకి వచ్చినట్లుగా అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఏదైనా సిగ్నల్ ఇష్యూ వల్ల ఇది జరిగిందా, సిగ్నల్ ట్యాంపర్ అవడం వల్ల ఇది జరిగిందా అనే కోణంలో కూడా ఇప్పటికే రైల్వే అధికారులు అయితే దర్యాప్తును కూడా ముమ్మరం చేశారు. అయితే ఇది మెయిన్ ట్రాక్ అవ్వడానికి ఈ రూట్ మెయిన్ రూట్ అవ్వడం ఇప్పటికే పలు రైళ్లను అయితే వేరే రూట్ కి డైవర్ట్ చేశారు.
అయితే అసలు ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకునేందుకైతే దర్యాప్తు కూడా ఇప్పటికే అధికారులు అయితే ప్రారంభించారు. అయితే ఇటు ఈ ప్రమాదానికి సంబంధించి అసలు ఏం జరిగింది అనేటువంటి కోణంలో కూడా ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ఆ చోటు ఉందో జైరాం నగర్ స్టేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు పూర్తిగా రైల్వే శాఖకు సంబంధించినటువంటి ఆర్టీఎఫ్ అధికారులు కావచ్చు, అలాగే ఇతర అధికారులు అయితే ఆ సీసీ ఫుటేజీ కోసం కూడా వెతుకుతా ఉన్నారు. ముఖ్యంగా గూడ్స్ రైలుకు సంబంధించినటువంటి లోకో పైలట్ తప్పు ఉందా, లేకపోతే ప్యాసింజర్ రైలుకు సంబంధించినటువంటి లోకో పైలట్ తప్పు ఉందా అన్నటువంటి కోణంలో కూడా ఇప్పటికే అధికారులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే 6 ఈ ప్రమాదంలో అయితే మృతి చెందారు. మరొక 30 మందికి సంబంధించి వారి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమంగా ఉన్నట్టుగా చెప్తారు. ఎందుకంటే పూర్తిగా రైలు అంతా కూడా అత్యధికంగా మెటల్ తోని, అది కూడా ఆయుధంతో ఎక్కువగా నిర్మిస్తా ఉంటారు. ఆ బోగీలు కావచ్చు, గూడ్స్ ట్రైన్ ఆ బోగీలు కావచ్చు, ప్రతి కూడా ఎక్కువగా మెటల్ తోనే ఉంటుంది కాబట్టి ప్రమాద తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్యాసింజర్ ట్రైన్ లో ఉన్నటువంటి ప్రయాణికులు ఎక్కువగా గాయపడ్డట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రేఖ, దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు అనంతరం అసలు తప్పు ఎక్కడ జరిగింది, సిగ్నల్ ఏదైనా ట్యాంపర్ అయిందా, లేకపోతే లోకో పైలట్ కు సంబంధించి ఏదైనా తప్పు దొరికిందా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది. పూర్తి వివరాలు అయితే మరికొంత సేపట్లోనే తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మనకి. రేఖ. రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ఈ రైలు ప్రమాదానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, మీరు కూడా చూస్తూనే ఉన్నారు, బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. బిలాస్పూర్ ఛత్తీస్గఢ్ జిల్లాలో ఈ ఘోర రైలు ప్రమాదం అయితే జరిగింది. అటు ప్యాసింజర్ ట్రైన్ గూడ్స్ రైలు ఢీకొనడము, ఆ పైకి గాల్లోకి ఎగిరి దానిపైకి ముందుకు వెళ్లడం వల్ల పట్టాలు తప్పాయి ఆ ప్యాసింజర్ ట్రైలు. అదేవిధంగా చాలా మంది మరణించిన సంఘటన కూడా మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ విధంగా ఢీకొనాల్సి వచ్చింది గూడ్స్ రైలు ని, ప్యాసింజర్ ట్రైన్? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? టెక్నికల్ గా సిగ్నల్ లోపం అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. రైళ్లు ఒకే పట్టాల మీద ప్రయాణిస్తున్నాయంటే ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో జరిగిన చాలా ప్రమాదాలు కూడా ఖచ్చితంగా సిగ్నల్ లోపం వ్యవస్థ ఖచ్చితంగా చెప్పచ్చు. 2 రైళ్లు ఢీకొనడం, అందులో ఒక రైలు పైకి ఎగరడం అంటే హై స్పీడ్ లో, అంటే దాదాపుగా మరి 200 కిలోమీటర్ల హై స్పీడ్ లో ఉన్నట్టుగా అర్థమవుతుంది. అందువల్లనే పైకి కోచ్ పైకి పట్టాలు ఎగిరాయి. ఎగిరిన తర్వాత అందులో ఉన్న జనాల పరిస్థితి మనం అర్థం చేసుకుంటేనే ఒక భయానకమైన ఇష్యూ అని చెప్పచ్చు. ఎందుకంటే ఆ కోచ్ ఏదైతే ఉందో ప్రయాణిస్తున్న ఆ డబ్బా పైకి ఎగిరి కింద పడడం అంటే అందులో ఉన్న జనాలు హాహాకారాలు చేస్తూ కాపాడండి నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఈ ఘటన జరుగుతుందని చెప్పి ఏమాత్రం ఊహించలేరు. ఎందుకంటే నిన్న చేవెళ్ళ రోడ్డు యాక్సిడెంట్ ని మనం కళ్ళ ముందు చూసాం. ఒక పక్క టిప్పరు, ఒక పక్క బస్సు. క్షణాల వ్యవధిలో టిప్పరు బస్సు మీద పడ్డది. అందులో ఉన్న కంకర లోపలికి వెళ్ళి 19 మందిని బలి తీసుకుంది. సేమ్ ఇదే రైలు యాక్సిడెంట్ అనేది కూడా ఇంకా భయానకమైన ఇష్యూ అనే చెప్పచ్చు. దీని తర్వాత అనేక ఇందులో ఆ కోచ్ పట్టాలు కూడా తెప్పాయని చెప్పి కూడా అక్కడ నుంచి సమాచారం అయితే వస్తుంది. ప్రస్తుతం అయితే రెస్క్యూ టీమ్స్ రంగంలోకి ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బిలాస్పూర్ నుండి మెడికల్ యూనిట్స్ కూడా ఘటనా స్థలికి చేరుకొని ఆ గాయపడ్డ వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రస్తుతం అయితే 6 చనిపోయినట్టుగా అయితే ప్రాథమికంగా బయటకు సమాచారం అయితే వస్తుంది. ప్రస్తుతం ట్రాక్ పునరుద్ధరణ పనులు కానీ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారులు ఉండి అక్కడ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఆ రూట్ లో పనిచేసే ట్రైన్లన్నిటి కూడా ప్రస్తుతం డైవర్ట్ చేశారు. బిలాస్పూర్ ఏరియాలో అంటే రామ్జే నగర్ సంబంధించిన ఏరియాలో ఈ ఘటన జరిగినట్టుగా, జయరాం నగర్ స్టేషన్ లో ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. కోర్బా ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలు ఢీకొట్టింది. కానీ గూడ్స్ రైలు ప్యాసింజర్ రైలు మరి ఒకే పట్టాల మీద రావడం అనేది అంటే సర్వసాధారణంగా జరగదు. ఎందుకంటే ప్రతి స్టేషన్ లో ఖచ్చితంగా లైన్ మెన్ ఉంటారు, అక్కడ ఉంటారు. మరి సిగ్నలింగ్ వ్యవస్థని ఎప్పటికప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మానిటర్ చేస్తుంటారు. కానీ మానిటర్ చేసే ఇష్యూలో మరి ఎవరు ఖచ్చితంగా మానవ తప్పిదమే. అంటే టెక్నికల్ గా చాలా ఇష్యూస్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడి నుంచి ట్రైన్ ఎక్కడికి ప్రయాణిస్తుంది, ఆ రూట్ లో ఎన్ని ట్రైన్లు వస్తున్నాయి ఏంటనేది కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంటారు. చెట్లలో కూడా వాళ్ళు సమాచారం చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పటికే ఆధునిక సాంకేతిక వ్యవస్థలో ఏ ట్రైన్ ఏ పట్టాల మీద వస్తుందని చెప్పి కూడా ఖచ్చితంగా మానిటర్ లో చూస్తూనే ఉంటారు. కానీ మరి ఇంత చూస్తున్నా కూడా ఖచ్చితంగా ఎవరైతే వ్యక్తి తప్పిదానికి పాల్పడ్డారో ఆ వ్యక్తి ఎవరైనది కూడా దర్యాప్తులో తేలే అవకాశం కనిపిస్తుంది. కానీ దర్యాప్తు కంటే ముందు ఖచ్చితంగా ఈ ప్రమాదం అయితే మనుషుల ప్రాణాలను అయితే బలి తీసుకుందని చెప్పచ్చు. ఇప్పుడైతే 6 మరణించారు. ఆ కోచ్ లో దాదాపుగా ఒక కోచ్ కనుక చూస్తే ఇంకా ఒక సైడ్ లో
10-15 సీట్లు, మరో సైడ్ లో 10-15 సీట్లు, అంటే 45-45 90 మంది, అంటే 60 నుంచి 90 మందిని చూసుకున్నా ఎంతమంది మరణించారని మాత్రం క్లారిటీ రావాల్సింది. ప్రాథమికంగా మాత్రం 6 అని చెప్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. కానీ బిగ్గెస్ట్ ప్రమాదంగా చెప్పచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న ట్రాజడీలన్నీ కూడా, ఎందుకంటే 2025లో కూడా భారతదేశంలో చాలా ప్రమాదాలు కూడా మనుషుల ప్రాణాలని తీసుకుంటున్నాయి. ఇటు రోడ్ యాక్సిడెంట్లు కానీ, ట్రైన్లు యాక్సిడెంట్లు కానీ, అగ్ని ప్రమాదాలు కానీ, ఓవరాల్ గా వందల సంఖ్యలో మనుషులు చనిపోతున్నారు. 24 గంటలు గడవక ముందే అటు గుజరాత్ లో బస్ ప్రమాదం జరిగి 19 మంది, తెలంగాణలో 19 మంది, ఇప్పుడు 6. ఇంకా 6 సంఖ్య కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎస్ నగేష్, గతంలో కూడా రైలు ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. అటు సిగ్నలింగ్ ప్రాబ్లం ద్వారా కూడా గతంలో కూడా మనం 3 రైళ్లకు సంబంధించిన యాక్సిడెంట్ జరగడము ఒడిశాకు సంబంధించి కూడా మనం చూసాము. సో ఇప్పుడు కూడా ఈ సిగ్నలింగ్ ప్రాబ్లమ్ మెయిన్ రీజన్ అనుకోవచ్చా, లేదా మానవ తప్పిదం ఏదైనా ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా మానవ తప్పిదమే. ఎంత సిగ్నలింగ్ వ్యవస్థలో ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్ కు రైలు వెళ్తున్న క్రమంలో ఖచ్చితంగా సిగ్నలింగ్ వ్యవస్థని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటారు. ప్రతి స్టేషన్ మేనేజర్ కానీ, అక్కడ ఉన్న లైన్ మెన్ కానీ, తను రైలు నడిపే రైలు పైలట్ డ్రైవర్ కానీ, అవన్నీ కూడా ఖచ్చితంగా మానిటర్ చేస్తుంటారు. ఈ మధ్య రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి కూడా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ప్రమాదాలు జరగకుండా చాలా చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు ఏ పట్టాలపైన ఏ ట్రైన్ ప్రయాణిస్తుందనే వ్యవస్థను కూడా తీసుకొచ్చాం. ఖచ్చితంగా ఆ పట్టాలపైన ఇంకో ట్రైన్ ప్రయాణించకుండా కూడా ఖచ్చితంగా ఆ ఒక సిస్టమ్ ఉంటుందని చెప్పారు. కానీ ఇప్పుడు జరిగిన ప్రమాదాలను చూస్తే కనుక ఒకే పట్టాలపైన 2 రైళ్లు ప్రయాణించి ఢీకొనడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఖచ్చితంగా మానవ తప్పిదానికే ఆస్కారం కనిపిస్తుంది. ఎందుకంటే 2 ట్రైన్లు ఒకే పట్టాలపైన ప్రయాణించి ఢీకొట్టినాయంటే అందులో ఢీకొట్టిన విషయంలో కూడా ఒక కోచ్, అంటే గూడ్స్ రైలు జనాలు ఉండరు, కానీ ఒక డ్రైవరే ఉంటుంటాడు. కానీ ఎదురుగా వస్తున్న కోచ్ లో ఉన్న మనుషులు, మరి అంతమంది ప్రయాణిస్తున్న మనుషుల వ్యవహారం ఒక్కసారిగా గూడ్స్ ట్రైన్ ని ఢీకొట్టడం, ఆ గూడ్స్ ట్రైన్ ఢీకొట్టిన తర్వాత వెంటనే ఆ కోచ్ గాల్లోకి ఎగిరి కింద పడడం అంటే మామూలు వ్యవహారం కాదు. నగేష్, విజువల్ లో మనం చూసుకున్నప్పుడు అంత క్లారిటీగా మనకు కనిపించట్లేదు. అంటే ఆ గూడ్స్ అదే విధంగా ప్యాసింజర్ రైలు, 2 ట్రైన్స్ కూడా ఒకే ట్రాక్ పైన వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందా, లేదు అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఈ ప్రమాదం జరిగిందా అనేది క్లారిటీ లేదు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్లే క్రమంలో కొంత ప్రమాద తీవ్రత తగ్గి ఉంటుంది. కానీ ఒకే ట్రాక్ పైన 2 ట్రైన్లు ఎదురెదురుగా ఢీకొన్న తర్వాతనే ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి ఆస్కారం ఉంటుంది. తదుపరి రైల్వే అధికారులు వివరణ ఇస్తారు. కానీ ఎలాంటి వివరణ ఇస్తారని కూడా చూడాల్సిన అవసరం. కానీ ప్రైమరీగా ఖచ్చితంగా ఎదురెదురుగా ఒకే ట్రాక్ పైన 2 రైళ్లు ఢీకొట్టడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఫైర్ జరగకపోవడం కొంతమేర ప్రమాద తీవ్రతను తగ్గించిందని చెప్పచ్చు. ఒకవేళ ఆ 2 రైళ్ల రాపిడికి ఢీకొని అగ్ని ప్రమాదం సంభవించుంటే ఇంకా చాలా పెద్ద ప్రమాదమే ఖచ్చితంగా జరిగేది. చాలా మంది ఖచ్చితంగా మృతుల లిస్ట్ లో ఉండేవారు. ప్రస్తుతం అయితే 2 ట్రైన్లు ఢీకొని టెక్నికల్ గా ఒక కోచ్ పైకి ఎగరడం, కింద పడ్డ తర్వాత అందులో 6 మరణించారు. మిగతా వాళ్ళ పరిస్థితి అయితే దయనీయంగానే ఉందని చెప్పచ్చు. ఎందుకంటే అందులో ఎంతమంది కాళ్ళు విరిగాయి, ఎంతమంది చేతులు విరిగాయి, మిగతా వాళ్ళకు తలకు ఎక్కడ దెబ్బలు తగిలాయి ఏంటనేది కూడా ఖచ్చితంగా అవన్నీ కూడా వాళ్ళందరినీ హాస్పిటల్కు తరలించిన తర్వాత వాళ్ళకు మెడికల్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మిగతా విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. నగేష్, ఇటువంటి భారీ ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ప్రమాదం ఎలా జరిగింది అనే దానికన్నా కూడా మృతుల సంఖ్య అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అమాయక ప్రజలంతా కూడా వారు ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి నెలకొంటుంది. అసలు ఇందులో అంటే ఈ రైలు ప్రమాదంలో ఏదైనా కుట్రకోణం దాగి ఉంది అని అనుకోవచ్చా? అంటే జనరల్ గా ప్రతి ప్రమాదం జరిగిన సందర్భంలో కుట్రకోణం దాగి ఉంది. ఆ కుట్రకోణం ఏంటిది, ఎవరు చేశారు ఏంటనేది కూడా మామూలుగా పోలీసులు కానీ రైల్వే అధికారులు కానీ కామన్ గా చెప్తుంటారు. కానీ రైలు ప్రమాదం జరగక ముందు మానవ తప్పిదం ఎక్కడ జరిగింది, స్టేషన్ లో ఉన్న మేనేజర్ల మధ్య సిగ్నలింగ్ లోపం ఉందా, లేదంటే ఒక జంక్షన్ నుంచి ఒక జంక్షన్ కు ప్రయాణించే క్రమంలో ఆ ట్రైన్లు ఎక్కడ ప్రయాణిస్తున్నాయి, ఏ ట్రాక్ మీద ఉన్నాయి, ఆ ట్రాక్ నుంచి తప్పించే క్రమంలో ఇంకో ట్రాక్ వెళ్లాల్సి ఉంటుంది. కానీ అక్కడెక్కడ తప్పిదం జరిగిందని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం. ఎందుకంటే ఏ టెర్రరిస్ట్ లో ఇంకో వేరే ఏ నక్సలైట్ లో మావోయిస్ట్ లో కుట్ర కోణాన్ని చేసి మనుషులను చంపే అవసరం ప్రస్తుత భారతదేశంలో ఎక్కడ జరగని విషయం కూడా. ఎందుకంటే ఏ పాకిస్తాన్ లో అయితే మీరు అన్నట్టుగా ఇక్కడ
ఆఫ్ఘనిస్తాన్ లో అయితే మీరు అన్నట్టుగా అక్కడ టెర్రరిస్ట్ల ఇష్యూ ఎక్కువ ఉంటుంది, అక్కడ జరిగి ఉండొచ్చని మనం భావించవచ్చు. కానీ భారతదేశంలో అలాంటి ఇష్యూకి ఆస్కారం లేదు. ఖచ్చితంగా మానవ తప్పిదమే జరిగి ఇప్పుడు 2 ట్రైన్లు గూడ్స్ కానీ ఇప్పుడు ప్యాసింజర్ ట్రైన్ కానీ 2 ఢీకొనడం వల్లే ఖచ్చితంగా మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని మాత్రం స్థానికంగా ఉన్న కొంతమంది రైల్వే అధికారుల నుంచి అయితే సమాచారం వస్తుంది. అక్కడ ఎవరు తప్పిదం చేశారు ఏంటనేది పక్కన పెడితే ఖచ్చితంగా మనుషుల ప్రాణాలకు ఎవరు బాధ్యులు? ప్రభుత్వాలు ప్రమాదం జరిగిన తర్వాత ఎక్స్గ్రేషియా ప్రకటిస్తాయి, కానీ వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటనేది కూడా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇవాళ నిన్న జరిగిన చేవెళ్ల ప్రమాదంలో 4 కూతుర్లుంటే 3 కూతుర్లని ఒక ఇంటి నుంచి పాడపైన 3 కూతుర్లని తీసుకెళ్లడం అంటే ఎంత దుఃఖం వచ్చే విషయం. ఎందుకంటే ఏ తండ్రి అయినా తల్లైనా తన కూతుర్లైనా కొడుకులైనా వాళ్ళు భవిష్యత్తులో ప్రయోజకులు కావాలి, ఆ ఊరికి పేరు తెప్పించాలి, ఏదో రకంగా ఆలోచిస్తారు. కానీ ఆ బస్సులో ప్రయాణించిన 4 కూతుర్లలో 3 మరణించి ఆ 3 కూతుర్లని ఒకే ఇంటి నుంచి పాడపైన వరుసగా 1, 2, 3 అన్నట్టుగా ఊరులందరూ చుట్టుపక్కల ఊరులందరూ కూడా చూస్తే ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టుకున్న దృశ్యాలు మనం గమనించవచ్చు. అదే ప్రమాదంలో తల్లిదండ్రులు కోల్పోయిన 2 చిన్నారులను చూస్తే ఎంత బాధాకరం. మరో పిల్లాడు తన తండ్రిని కోల్పోయాడు. సో ఇలాంటి ప్రమాదాలను ఖచ్చితంగా వ్యవస్థలు గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రభుత్వాలు కూడా రాజకీయ విమర్శలు పక్కన పెట్టి ఖచ్చితంగా ప్రమాదాలు జరగకుండా నివారించాల్సిన దృశ్యం దానిపైనే దృష్టి పెట్టాలని చెప్పి చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే రోడ్డు ప్రమాదం జరిగినా, అది ట్రైన్ యాక్సిడెంట్ జరిగినా, ఏది జరిగినా కూడా ఖచ్చితంగా అక్కడ టెక్నికల్ గా లోపం ఏంటి, ఆ బాధ్యుల్ని కఠినంగా శిక్షించడం, ఇంకోసారి ప్రమాదాలు జరగకుండా ఇంకేమైనా అధునాతన వ్యవస్థను ప్రవేశపెట్టాలన్న అంశాలపైన ప్రభుత్వాలు అయితే దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పుడు ఘటనా స్థలికి రాజకీయాలు ఖచ్చితంగా రాజకీయ నేతలు వెళ్తారు, ఒకరిపైన ఒకరు విమర్శించుకుంటారు, అక్కడ ఆ జరిగింది ఇక్కడ ఇది జరిగిందని చెప్పుకుంటారు. కానీ ప్రమాదానికి బాధ్యులు ఎవరు, ప్రమాదం జరిగిన ఇష్యూస్ ఏమున్నాయి, వాటికి సంబంధించి నెక్స్ట్ జరగకుండా ప్రజలను ఎలా కాపాడాలన్న కోణంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అసలు ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందనుకోవచ్చా అంటూ కూడా చాలా మంది ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేస్తున్నారు. అటు ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో జిల్లాలో ఘోర రైలు ప్రమాదం అయితే జరిగింది. ప్యాసింజర్ ట్రైన్ ఓ గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 అయితే మృతి చెందారు, మరికొంతమంది గాయపడ్డారు. గాయపడ్డ వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించి చికిత్సనైతే అందిస్తున్నారు. ఎగ్జాక్ట్ గా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎంత తీవ్రతతోని ఈ ప్రమాదం జరిగింది అనేది మీరు స్పష్టంగా చూడొచ్చు. అంటే అటు ఒకటే ట్రాక్ పైన అటు ప్యాసింజర్ రైలు, అదేవిధంగా గూడ్స్ ట్రైన్, ఇవి 2 కూడా ప్రయాణిస్తూ కూడా ఒకదానికొకటి ఢీకొన్న సందర్భాలలో ఎంత ఫోర్స్ తోని ఎంత స్పీడ్ తో వెళ్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వేగానికి ఆ ప్యాసింజర్ ట్రైన్ ఒక్కసారిగా దాన్ని ఢీకొనడం, గూడ్స్ రైలును ఢీకొట్టి గాల్లోకి ఎగిరి కొంత దూరం ప్రయాణించడం వల్ల మిగిలిన ఆ భోగిలన్నీ కూడా పట్టాలు తప్పిన సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది. సో ఇంత భారీ ఎత్తున జరిగిన ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు అని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలున్నాయంటున్నారు. ఆ వేగం దాటికి గాల్లోకి ట్రైన్ పైకి ఎగిరినప్పుడు అందులో నుంచి 1-2 మంది కూడా కింద పడి గాయాలతో మృతి చెందిన, స్పాట్ డెడ్ అయిన సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇంతవరకు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూసాము. కింద ఒక వ్యక్తి కూడా మరణించిన సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తుంది. ఎంత హృదయ విదారకంగా ఉన్న ఈ దృశ్యాలన్నీ కూడా ఈ మధ్య కాలంలో మనం తరచుగా చూస్తున్నాము. అటు బస్ యాక్సిడెంట్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న సిచ్యువేషన్స్ చూసాము. సో అది మరొక ముందే మరొక ఘటన నిన్న కూడా జరిగింది. సో ఈ విధంగా బస్సు ప్రమాదాల వల్ల మరణిస్తున్నారు అని ఎంతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఈ రోజు ఇటు బిలాస్పూర్ ఛత్తీస్గఢ్ జిల్లాలో ఈ రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో 6 మంది చనిపోయారు. మరి ఎవరి తప్పిదం ఇది? సో ఎవరు దీనికి బాధ్యులు? మరి గవర్నమెంట్ పరంగా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? మరి చనిపోయిన కుటుంబాలకు ఎవరు ఓదార్పును అందించాలి అని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. अभी